మద్దతు ప్రకటి విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏ డేటా సెంటర్పై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఘాటుగా స్పందించారు. అమెరికాలో 100 మెగావాట్ డేటా సెంటర్ వద్దంటే విశాఖలో 1 గిగావాట్ పవర్ఫుల్ డేటా సెంటర్ పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కేవలం 200 ఉద్యోగాల కోసం 28,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వడం ఎలాంటి న్యాయమని ప్రశ్నించారు. ఈ డబ్బంతా ఎవరిది, చంద్రబాబుదా లేక ఆయన తండ్రిదా అంటూ ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రాయితీలు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం రాదని పేర్కొన్నారు. డేటా సెంటర్ వల్ల ప్రజలకు ఉపాధి లేదా ఆదాయం రానప్పుడు ఇంత పెట్టుబడి ఎందుకు అని ప్రశ్నించారు. ఈ ఒప్పందం వెనుక అవినీతి, లబ్ధిదారుల లింకులు ఉన్నాయేమోనని సూచించారు. ప్రజా డబ్బును కార్పొరేట్ల కోసం వాడుకోవడం తగదు అంటూ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. వైద్యం చేయించుకుంటే మంచిదా, లేదు ప్రైవేట్ లో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటే మంచిదా? ఒక మాట చెప్తున్నాను నేను, మొన్ననే జరిగింది ఒక హాస్పిటల్లో. మన జిల్లాలోనూ పెద్ద నాయకుడు ఫాదర్ నీరసంగా ఉంటే నేను పరామర్శించడానికి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాను నేను పరామర్శించడానికి. ఆయన్ని పరామర్శించేసి నేను కిందకు దిగి వస్తున్నాను. మొన్న ఎన్నికల ముందు యావారం గ్రామం నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మన పార్టీలోనే ఉండేవారు, తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. అలాగే ఏదో మనతో విభేదించడం, మన పాలసీలు నచ్చక ఏదో వెళ్ళిపోయారు టీడీపీలోకి. అబ్బాయి ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. అప్పుడు యాక్సిడెంట్ అయింది. మన పక్క ఊరే ఎవరు అంటే పెద్ద దూరం ఏం కాదు, ఊర్లోకి వెళ్తే చెప్తారు. ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బాయిని హాస్పిటల్ తీశారు. పేరెన్నికైన హాస్పిటల్, నమ్మకమైన హాస్పిటల్, మంచి హాస్పిటల్ తీసుకెళ్లారు అబ్బాయిని. నేను మెట్ల మీద పరామర్శ చేసి మెట్ల మీద దిగి వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు కనిపించారు. నాకు తెలుసున్న మొక్కలు ఇవన్నీ ఉన్నారేంటంటే, ఇలా బాబుకి యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నాడు అంటే. ఎన్నాళ్ళు పెట్టి ఉన్నారంటే 4 రోజులు అయిందండి, ఇప్పటికే 2-3 లక్షలు, రోజుకి 2.5 లక్షలు 3 లక్షలు బిల్లు అవుతుందండి అని చెప్పారు. అని చెప్తే నేను సరే వెళ్దానండి అని ఆ బాబు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది, ఆ బాబు చచ్చిపోయాడు, ఆ అబ్బాయికి డయాలసిస్ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు 2.5 లక్షలు 3 లక్షలు బిల్లు కట్టేస్తున్నారు రోజుకి. ఆ కుర్రోడి మీద ప్రేమ కొద్ది. ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి అలా ఉంటుంది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మన పక్కూరే, మన పార్టీలో కూడా లేరు, తెలుగుదేశంలో ఉన్నారు. చచ్చిపోయినోడు వైద్యం చేస్తున్నారండి. చూడగానే అర్థమైపోయింది. అంటే రోజుకి 2-2.5 లక్షలు కట్టేస్తున్నారు. వైద్యం చేయించుకుంటే మంచిదా? యనమల దివ్య విశాఖలో గూగుల్